కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రేమటువంటి దేవుని వారలారా, బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠము మోషే పుట్టుక. ఏమండి, క్లుప్తంగా మనం ఈ రోజున ఈ యొక్క పాఠాన్ని నేర్చుకుందాం. ప్రేమటువంటి దేవుని వారలారా, అమ్రాము మరియు యోకేబెతుల ఆ దంపతులకు పుట్టినటువంటి ఆయనే మోషే గారు. మోషే గారి అన్న పేరు అహరోను, అలానే అక్క పేరు మిర్యాము. మోషే పుట్టినటువంటి ఆ యొక్క సమయంలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఆలోచిస్తే, ప్రేమటువంటి దేవుని వారలారా, పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయమన్నది రాజు ఆజ్ఞగా ఉన్నది, ఫరో ఆజ్ఞగా ఉన్నది. అలాంటి సమయంలో పుట్టినటువంటి మోషేను తన తల్లి సుమారు 3 నెలలు పెంచుతుంది. 3 నెలలు రహస్యంగా పెంచుతుంది. ఆ తర్వాత ఆయనను ఒక జమ్ము పెట్టెలో ఉంచి మరి ఆ యొక్క నదిలో వదలటం జరుగుతుంది. ప్రేమటువంటి దేవుని వారలారా, ఆ సమయంలో ఆ నది దగ్గరకు వచ్చినటువంటి ఫరో కుమార్తె మరి మోషే గారిని చూసి ఆయన యందు జాలిపడి మరి ఆయనను దత్తత తీసుకుంటుంది. కనుక ప్రేమటువంటి దేవుని వారలారా, మోషే రాజభవనంలో సకల విద్యలను అభ్యసిస్తూ మరి రాజకుమారుడుగా మరి ప్రేమటువంటి దేవుని వారలారా ఆయన పెరిగి పెద్దవాడినట్లు మనం బైబిల్లో నుంచి చూడగలం. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మరి మోషే గారు పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రేమటువంటి దేవుని వారలారా ఆయన ఒక హత్య చేసినట్లు మనం బైబిల్లో చూడగలం. ఎందుకు ఈ హత్య చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, మరి ఒక ఐగుప్తీయుడు మరి ఇశ్రాయేలుని మరి హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు అది చూసినటువంటి మోషే మరి కోపపడి మరి ఆ యొక్క ఐగుప్తీయుని చంపటం జరుగుతుంది. ప్రేమటువంటి దేవుని వారలారా, ఈ విషయము మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అలానే రాజుకు తెలిసినప్పుడు రాజు మోషే గారిని చంపమని పంపించినప్పుడు అది తెలిసినటువంటి మోషే అక్కడ నుంచి ఐగుప్తు దేశాన్ని విడిచి మిద్యాను దేశానికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ప్రేమటువంటి దేవుని వారలారా, అలా మిద్యాను దేశానికి వెళ్ళినటువంటి ఆయన మోషే గారు మరి ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాని పెళ్లి చేసుకొని మరి ఆ యొక్క గొర్రెల మందలను కాచుకుంటూ ఉన్నట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రేమటువంటి దేవుని వారలారా, ఈరోజు క్లుప్తంగా మనము మోషే గారి పుట్టుక గురించినటువంటి క్లుప్త వివరణను మనం తెలుసుకున్నాం. కనుక